RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మండల కేంద్రంలో 21-11-2025 శుక్రవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి గద్వాల జిల్లా అధ్యక్షులు వెంకటేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కేతూరి శివన్న హాజరై మాట్లాడుతూ దాదాపుగా 18 నెలల పెండింగ్ 250 యూనిట్ల ఉచిత కరెంట్ బిల్లులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించి సుమారు రాష్ట్రంలోని 73,000 మంది ఇస్త్రీ చేసే రజక వృత్తిదారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో, హాస్టల్లో మరియు వివిధ ప్రభుత్వ శాఖల్లోని దోబీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేశారు. జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మండల నాయకులు పైపాడు సి ఆంజనేయులు, మల్లేష్, రాఘవేంద్ర మరియు శివకుమార్ పాల్గొన్నారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మండల కేంద్రంలో జోగులాంబ గద్వాల జిల్లా రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షులు వెంకటేష్ గారు మరియు మండల తెలంగాణ రజక రిజర్వేషన్ నాయకులు మల్లేష్ అన్న గారు, ఆంజనేయులు గారు, రాఘవేంద్ర, శివకుమార్ గారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించే విషయం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 73,000 మంది రజక వృత్తిదారులు సబ్సిడీ కరెంటుతోన తమ వృత్తిని కొనసాగిస్తూ జీవనం చేస్తున్నారు. అయితే ఈ పరంపరలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత కరెంటు వృత్తిదారులకు ఇచ్చింది. కావున ఆ వృత్తిదారులకు సబ్సిడీ పైన కరెంటు ఇచ్చిన దాన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరంపరను కొనసాగిస్తూ మేము కరెంటు బిల్లులు ఎవరికి కూడా ఒత్తిడి చేయకుండా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసినప్పుడు వృత్తిదారులని ఏఈలు, లైన్మెన్లు కరెంటు బకాయిలు ఉన్నాయని సతాయిస్తూ మా వృత్తిదారుల దగ్గరికి పోయి మీరు కరెంటు బిల్లులు కట్టాలి, ప్రభుత్వం మాకు ఇస్తలేదని చెప్తుంది. సుమారు కోట్లలో ఆ బిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని ఆ కరెంటు బిల్లుల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చెల్లించి మా రజక వృత్తిదారులను ఆదుకోవాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడు కె శివన్న అనే నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తూ డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మిగతా డిపార్ట్మెంట్లలో ఉన్న రజక వృత్తిదారులకు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న దోబీ పోస్టులను వెంటనే నియమించాలి. అవి నియమించకుండా తాత్సారం చేస్తుంది ఈ ప్రభుత్వము. అది ప్రభుత్వము నియమించి రజకులను ఆదుకోవాలని మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది.